ఏం మందల. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు 3 Angry Boys. సో ఈ వీడియోలో మనం ఒక Q&A సెషన్ పెట్టుకుంటున్నాం అనమాట. 2 నెలల ముందు చేసాం. సో 2 నెలల ముందు ఒక కమ్యూనిటీ పోస్ట్ చేయడం జరిగింది, Q&A చేస్తున్నాం అని చెప్పి. 24 పనికి మాలిన క్వశ్చన్లు అడిగారు. సో మనకి ఎలాగో పని లేదు కాబట్టి వాటికి సమాధానాలు చెప్దాం ఈ వీడియోలో. ఏమంటారు? ఎంత లెంత్ అయినా పర్లే, బట్టలు ఇప్పేసుకొని మాట్లాడుకుందాం. నో 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 జై బాబు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. సో కమింగ్ బ్యాక్ టు ద Q&A సెషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది 3 ఏళ్ల నుంచి ఉంది. ఐఎమ్ నాట్ సింగిల్, ఐఎమ్ మింగిల్. 3 ఏళ్ల నుంచి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అది సీక్రెట్ రిలేషన్షిప్. ఎంత సీక్రెట్ అంటే ఆ పిల్లకి కూడా తెలియదు, అంత సీక్రెట్ అది. బుర్రా బుద్ధి ఉందా బ్రో? యూట్యూబ్ చేసేవాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా చెప్పు? నీకుందా? ఫస్ట్ ఎప్పుడు పక్కన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉందా? వాడికి ఉందా? నీకుందా గర్ల్ ఫ్రెండ్ చెప్పు? పక్కన వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడమే పని అయిపోయింది అందరికి. ఓకే యాక్షన్, ఓవర్ యాక్షన్ అయిపోయింది. సో సెకండ్ క్వశ్చన్, అన్న బిగ్ ఫ్యాన్, సుపారీ తీసుకున్నా బాయ్, మిమ్మల్ని వేసేద్దామని. చంపేస్తావా? ఫ్యాన్ అన్నావు బ్రో, ఇప్పుడే చంపేస్తావా? దా చూసుకుందాం. రష్యన్ మేడ్, ఇదిగో V+, దీని పేరు. ఒక్క నొక్కాను అనుకో పేలిపోతావు. ఇంకా 4 రీలు ఉన్నాయి దాంట్లో. ఓకే, 3వ క్వశ్చన్, నువ్వు కేవీ కదా? ఏం బ్రాంచ్? ఎస్, నేను కేవీఏ. బైపీసీ ఎందుకు తీసుకున్నాను అడగద్దు, నాకు మ్యాథ్స్ రాదు, నిజంగా రాదు. నువ్వు 2 ఎంత అంటే కాన్ఫిడెంట్గా 5 అని చెప్తా, అంత వర్స్ట్ నా మ్యాథ్స్. కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్ మై డియర్ బబుల్ గమ్స్, నెల్లూరులో ఎక్కడంటారు ఏంటి? ఇంకో క్వశ్చన్ అంటే సిమిలర్ క్వశ్చన్, బ్రో నెల్లూరులో మీ హౌస్ అక్కడ, ఏ తెలుసుకొని ఏం చేస్తారు? నా దగ్గరకు వచ్చి బ్రో నేను నీ ఫ్యాన్ ని, నీ సబ్స్క్రైబర్ ని, రా సెల్ఫీ దిగుదాం అనే వాళ్ళకంటే ఇంటికి వచ్చి కొట్టే వాళ్ళే ఎక్కువ నేను చేసే వీడియోలకి. సో నేను నా అడ్రస్ ని బయట పెట్టాలనుకోవట్లేదు. ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్. నెల్లూరు అనేది చాలా పెద్ద ఊరు, దాంట్లో నన్ను కనుక్కోవడం చాలా కష్టం. చాలా తక్కువ మందికే తెలుసు నేను యూట్యూబ్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు అని నేను అనుకుంటున్నా, కానీ మా నాన్నకు కూడా తెలుసు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు నా ముందే, నాకు భయం వేసి సిగ్గేసి వెళ్ళిపోతాడు నుంచి. సో కమింగ్ బ్యాక్ టు 6th క్వశ్చన్, అన్న మీరేం చదువుతున్నారు? ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ BPT. ఐ ఆమ్ ఫిజియోథెరపిస్ట్. ఎస్, ఫిజియోథెరపిస్ట్. మసాజ్ కాదు, ఫిజియో తెలుసా? ఫిజియోథెరపీ వతతరేట. ఎస్, మసాజ్ లాంటిదే కానీ మసాజ్ కాదు. మసాజ్ ఒక్కటే, ఫిజియోథెరపీ కాదు. మళ్ళీ చెప్తున్నా. ఓకే, 7వ క్వశ్చన్, మౌర్య నా ఇన్స్టా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయట్లే. DM అని ఒక ఆప్షన్ తెలుసా అక్క నీకు? నాకు వస్తాయి మెసేజ్లు, రిక్వెస్ట్లు, ప్రపోజల్స్. మనం పట్టించుకోము. అంటే యూట్యూబ్లో కన్సిస్టెంట్గా వీడియోలు చేస్తాం కాబట్టి మనకంత టైం లేదు. నాకు కూడా ఎవరన్నా మెసేజ్ చేయండి ప్లీజ్. నా ఇన్స్టాగ్రామ్ హర్ష అని ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, సెకండ్ అకౌంట్ హార్ష్క్లో అని ఉంటుంది. దానికైనా మెసేజ్ నేను వెంటనే రిప్లై ఇస్తా. చాలా ఖాళీ నేను, ముందే చెప్తున్నా. 8th క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ యానిమే? నా ఫేవరెట్ యానిమే ఏందని అడిగారు కదా. దిస్ ఈజ్ మై ఫేవరెట్ యానిమే. నరుటో. ఇది ఒక ఎమోషన్, చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. యానిమే బొమ్మలు అనుకునే వాళ్ళకి చూడండి రా. ఐ స్ట్రిక్ట్లీ రికమెండ్ నరుటో. ఎస్, మర్చిపోయా నరుటో డైలాగ్ చెప్తా. షిన్రో టెన్సై, ఓ సారీ అది పోయింది కదా నరుటోది. రే చూసాను రా నరుటో, అబద్ధం చెప్పట్లా, చూసా. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్రో మీ కాంటెంట్ ఎవరు ఎడిట్ చేస్తారు? ఇన్ని రోజులు గురుబాబు, ద 3rd Angry Boy, వాడు చేసేవాడు ఈ మెయిన్ ఛానల్లో. వాడు ఇప్పుడు సెకండ్ ఛానల్ చూసుకుంటున్నాడు బికాస్ ఇట్ నీడ్ హై లెవెల్ ఎడిటింగ్. ప్రస్తుతానికి 3 Angry Boys ఛానల్ ఎడిట్ చేసేది మన కొత్త ఎడిటర్ శ్రీశాంత్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మన కొత్త ఎడిటర్ బాగా చేస్తున్నాడు. అంటే కొత్త అబ్బాయి కాబట్టి నేర్చుకుంటున్నాడు, బట్ హీస్ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్రో మార్టిన్ నట్షెల్ ఎప్పుడు వస్తుంది బ్రో? ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేశానంటే మన పరువు చేస్తా బ్రో, చేస్తా. మార్టిన్నే కాదు, చేసేస్తా. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, మామ ఎంతమందిని వేసావు ఇప్పటిదాకా? చెప్పడానికి సిగ్గేస్తుంది. శూన్యం.
నెక్స్ట్ క్వశ్చన్, యువర్ ఫేవరెట్ రోస్టర్. చెప్తే నవ్వుతారు బట్ అయినా చెప్తా. డైరెక్టర్ శంకర్ షణ్ముఖం. అదే రీసెంట్ గా ఇండియా 2 గేమ్ చేంజర్ మంచి రోస్టింగ్ చేశాడు ఆ సినిమాలో. ఆయనే చేసుకున్నాడు, హీరోలు కూడా చేశాడు, బాగా చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే మర్చిపోయా, నా ఫేవరెట్ రోస్టర్ చెప్పలేదు కదా అన్నట్టు, ఇట్స్ ఏజూడ్, బాగా రోస్టింగ్ చేస్తాడు. నెక్స్ట్, రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటా? 2.5 సార్లు. అరసారి బోర్ కొట్టి ఆపేస్తాం మధ్యలో. పర్సనల్ విషయం భయ్యా, అది ఎవడన్నా అడగతాడా? దిస్ ఈజ్ నాట్ 18+ ఛానల్, దిస్ ఈజ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్. ఓన్లీ యూత్, ఫ్యామిలీ, కిడ్స్, ఉమెన్, ట్రాన్స్జెండర్, LGBT కమ్యూనిటీ, వీళ్ళందరూ కలిసి మన వీడియోలు బాగా చూసి నవ్వుకోవచ్చు అనమాట. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అనదర్ క్వశ్చన్, మీకు రోస్టింగ్ వీడియోస్ చేయాలని ఎందుకు అనిపించింది? ఐడియా ఎలా వచ్చింది? మీ ఫేవరెట్ తెలుగు కమ్యూనిటీ రోస్టర్ ఎవరు? తెలుగు కమ్యూనిటీలో ఫేవరెట్ రోస్టర్ అంటే సాయి ద గ్రేట్. నాకు పర్సనల్లీ, నాకు బికాస్ ఆయన హ్యూమర్ నా హ్యూమర్ కొద్దిగా మ్యాచ్ అవుద్ది. దట్స్ హౌ ఐ లైక్. సో నెక్స్ట్ వన్, రోస్టింగ్ వీడియోస్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే, ఇది చాలా ఒక రకమైన వరస్ట్ థాట్ ఇది నిజంగా చెప్పాలంటే. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ప్రవీణ్ అని ఒకడు ఉన్నాడు భయ్య, వాడు 301 డైరీస్ వీడియోలు రోజు చూసేవాడు. లాక్డౌన్ లో ఖాళీ లేకుండా పిచ్చి పిచ్చి అన్ని చూసాడు. వాడు చూడడం కాకుండా మాకు అలవాటు చేసాడు. మేమేమనుకున్నాం, అరే వీళ్ళు బాగా చేస్తున్నారా, మనం కూడా చేద్దాం అని అనుకున్నాం. సో దానికి ముందే క్యారీ మినిట్ వీడియోలు చూసేవాడిని నేను సిన్స్ 2017 అనుకుంటా. సో అప్పటి నుంచి చూసి తెలుగులో ఇలా లేరేమో చేద్దాం అనుకుని సెర్చ్ చేస్తే, తెలుగు రోస్టర్ సెర్చ్ చేస్తే ఆల్రెడీ ఒకడు ఉన్నాడు, ఆడు పిచ్చి బూతులు మాట్లాడుతాడు. సో ఇలాంటి కమ్యూనిటీలో ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతే, మా తమ్ముడు గాడు ఆల్రెడీ ఒక ఛానల్ స్టార్ట్ చేసి 2 రోస్టింగ్ వీడియోలు పెట్టేశాడు. దాని తర్వాత బాలీవుడ్ పెట్టడం, మేమంతా కలిసి అది హిట్ అవ్వడం, మీరు మమ్మల్ని ప్రేమించడం, ఆదరించడం, అలా జరిగిపోయినాయి. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ బ్రో, నీ న్యూ సబ్స్క్రైబర్ వీడియోలో అప్పుడప్పుడు జైలుకి వెళ్ళా అంటా ఉంటావు, ఇది ఎప్పుడు ఎలా జరిగింది? అది ఒక విషాద గాథమ్మా, హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అద్భుతమైన ట్రామాలు, స్ట్రెస్, ఒక్కొక్క సీన్ క్లైమాక్స్ అలా ఉంటది. నిజం చెప్పాలంటే మీరు కావాలనుకుంటే సెర్చ్ చేయండి, 3 Angry Boys సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ లిస్ట్ లో ఒక పేరుతో కూడా భయం వేస్తుంది. ఆ పేరు ఎత్తాలంటే భయం వేస్తుంది. సో దట్స్ వై ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ దట్ షిట్. ఇప్పటికి నాకు కళ్ళు వస్తూ ఉంటాయి నిజంగా. ఐఎమ్ సీరియస్, లిటరల్లీ ఐఎమ్ సీరియస్. అది ఒక భయంకరమైన ట్రామా, ఒక కాలేజ్కి వెళ్ళే పిల్లోడికి ఇలాంటివన్నీ జరిగి. కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేట బ్రో మీది? నాయుడుపేట, సూలూరుపేట లేదా నెల్లూరా? ఎనీవే బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ నాయుడుపేట అండ్ కంప్లీట్ దిస్ ఫేస్. వాషింగ్ పౌడర్ నిర్మా, వాంతులు బేదులు కొర్మా, మాకు తెలుసా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఏ పేట కాదు, మాది నెల్లూరు అర్బన్. నెల్లూరు అర్బన్ కాదు, నెల్లూరు రూరల్. అడ్రస్ చెప్పేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ అన్న, యూ కెన్ స్టార్ట్ గేమింగ్ ఛానల్. షూర్, మన హార్స్ క్లోన్ ఒక ఛానల్ ఉంది, నా బ్యాకప్ ఛానల్ లాగా అనమాట. సో మీరు దానికి వెళ్ళండి, సబ్స్క్రైబుల్ నొక్కండి. దాంట్లో గేమ్స్, చెదారం, పనికి మాలిన దరిద్రం అంతా దాంట్లోనే చేస్తాను నేను. అంటే మన దగ్గర ఇలాంటి సెటప్ ఉంటే మనం ఏమన్నా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కేవీ రోస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తావు? పాపం మనోడు చాలా రోజుల నుంచి అడుగుతాడు కేవీ రోస్ట్ అని. నెక్స్ట్ వీడియో హార్స్ క్లోన్ లో కేవీ రోస్టేరా రాసి పెట్టుకో. నీ పేరు నాకు గుర్తుంది, యశ్వంత్ నీ పేరు. నెక్స్ట్ వీడియో అదే. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా, మీరు నాకు దీని పని ఊరికి మంటే పెట్టేలాగున్నారు. చెమట బాస్తుంది, ఏసీ లేదు మా ఇంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రీజన్ చెప్తా. చూసారా, బట్టతల వస్తుంది మనకి. సో బట్టతల ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హై టెస్టోస్టిరాన్ అమ్మ. టెస్టోస్టిరాన్ ఎవరికి ఉంటుంది మీకు తెలుసు, ఆబ్వియస్లీ మగోళ్ళకి, మా అబ్బాయిలకి. ఏదో స్ట్రెస్ వల్ల నాకు టెస్టోస్టిరాన్ ఎక్కువైపోయి బట్టతల పెరిగిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ దిస్. మీకు తెలుసు, ఐ ఆమ్ బాబ్ ఫ్యాన్, సో ఐ ఆమ్ మగ మ్యాన్. లాస్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. బ్రో, నీ ఛానల్ ని ఫర్దర్ గా ఎలా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నావు? 3 స్ట్రైక్ లేపించుకొని డిలీట్ చేయించుకోవాలనుకుంటున్నావు. హార్ట్ లో హోల్ పడింది. ఎంతకంటే డెవలప్ అవుద్ది ఈ ఛానల్. 100K ఎప్పుడు కావద్దురా, ఎప్పుడు నుంచో చెప్తున్నా. 100K 54,000, ఇంకా 45,000 రావాలి సంవత్సరం ఎండింగ్. జూలై వచ్చేస్తుంది. అమ్మాయి చెమట ఒకటి టైంకి ఫ్యాన్ చెడిపోయింది. ఇదిగోండి, ఈ టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్న కాలిపోయింది, అది ఆగిపోయింది. దరిద్రం కొట్టేసింది. ఏం చేస్తాం, ఇంతే ఈ వీడియోకి, ఇంతే నా దరిద్రం. ఏది ఇదిగో ఇది తెచ్చుకున్నా, మధ్యలో ఏదన్నా క్వశ్చన్కి వాడదామని. నా బతుకింతే, మారదు. కొన్ని జీవితాలు ఇంతే, చెత్త బతుకు. ఏం చేస్తాం, వదిలేయండి అంతే. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏదో ఒక నట్సెల్తోనే కలుద్దాం. ఇంకేముంది, మన బ్యాకప్ ఛానల్స్ ఉన్నాయిగా, హార్ష్ క్లౌన్ అని, అదే ఏదో అన్ఫిల్టర్డ్ షిట్ అంతా పెడతా ఉంటా హార్ష్ క్లౌన్ లో. అండ్ మన సెకండ్ ఛానల్ ఫైల్స్ ఆఫ్ ట్యాబ్ అని ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మూవీ కాంటెంట్ ఉంటుంది దాంట్లో, కానీ దీంట్లో మాత్రం ఆబ్వియస్ బుల్షిట్ ఉంటుంది.
మా మైండ్ సెట్ ఉండే వాళ్ళు అయితే చూస్తారు, లేదు మేము ఏదో ప్రొఫెషనల్ కాంటెంట్ చూస్తామంటే వి కాంట్ డూ ఎనీథింగ్. దట్స్ ఆల్. సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ 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 బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో